హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హేమ. మీరు కానీ నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, చాలా చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి ఇంటి ముందర వ్యూస్ అయితే అలా ఉన్నాయి. సో, అందుకని కొన్ని క్యాప్చర్ చేసి వీడియోలైతే యాడ్ చేస్తున్నాను. సో, ఇవాళ వీడియోలో చిన్న పిల్లలకి బొట్టు ఎలా చేస్తారు, మన పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అదైతే నేను షేర్ చేస్తాను. సో, ముందుగా ఇంటి ముందర చూస్తే అలా వాటర్ ఎళ్తూ ఉంది. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇలా కాసేపు అలా వచ్చి బయట చూసినా కూడా మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ అయితే అయిపోతుంది నాకైతే. నేను డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే షిఫ్ట్ అయిపోయాను. ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరైతే కొట్టుకోవాలి. మనం కొబ్బరితో ఏం చెయ్యము. సో, దాంట్లో నుంచి ఒక చిప్పలాగా తీసుకోవాలి మనము. అవి స్టోర్ చేసుకోవడానికి. మనము కాటిక చేసి దాంట్లో పెట్టామంటే ఎక్కువ రోజులు నిల్వనేది ఉంటుంది. అందుకని చెప్పి మనము టెంకాయనైతే మెయిన్‌గా యూజ్ చేస్తారు. సో, పెద్దవాళ్ళు అలాగే చేశారు. సో, మా అమ్మ నాకు ఫస్ట్ బాబుకి కూడా అలాగే చేసిచ్చింది. ఇప్పుడు మళ్ళీ చిన్న బాబుకి కూడా ఆ ప్రాసెస్‌లోనే చేస్తూ ఉన్నాము. బయట దొరికే కాటుకు కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే అవి కెమికల్స్ అన్నీ చేస్తారు కదా! ఎంత ఆర్గానిక్ అన్నా కూడా ఎంతో కొంత కెమికల్ అయితే యాడ్ అవుతుంది. అది పిల్లలకి కొంచెం ఇరిటేషన్‌గా కూడా వస్తుంది. ఇదైతే హ్యాపీగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో, ఎలా తయారు చేస్తున్నామో అనేది మనకే తెలుసు. అది ఎలా తయారైందో మనకు తెలియదు కదా! అందుకని చెప్పి మెయిన్‌గా మనం ఆర్గానిక్‌గా ఇంట్లోనే చేసుకొని పిల్లలకైతే వాడుకోవచ్చు. మెయిన్‌గా దీనికి కావాల్సింది ఒకే ఒక ఇంగ్రీడియెంట్, అది సగ్గుబియ్యము. మనం సగ్గుబియ్యం అన్నా తీసుకోవచ్చు. లేదంటే బియ్యంతో కూడా చేస్తారు. సేమ్ ప్రాసెస్‌లో సగ్గుబియ్యం ఎలా చేస్తున్నామో అలాగే మనం బియ్యంలో కూడా చేయొచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే సగ్గుబియ్యంతో చేస్తే కొంచెం షైనింగ్‌గా ఉంటుంది బొట్టు చూడ్డానికి. అందుకని చెప్పి మేము సగ్గుబియ్యమే తీసుకున్నాము. ఇన్ కేస్ మీకు బియ్యంతో చేయాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్‌లో అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఈ ప్రాసెస్‌లో దోరగా వేయించుకోవాలి. పెనం కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఈ గ్లాస్ ఆఫ్ మనం సగ్గుబియ్యంనైతే వేసేసాము. వేసేసి బాగా స్లోగా మంట పెట్టుకొని బాగా వేయించుకోవాలి. సో, ఇదే ప్రాసెస్‌లో మనం బియ్యం కూడా ఇలాగే వేయించుతాము. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మార్చుకునేయాలి. అదే మెయిన్ ఇది. మాక్సిమం 15 మినిట్స్ అయితే పడుతుంది. అంత బాగా వేయించుకోవాలి మనము. ఎక్కువ మంట పెట్టేసినా పెనం మాడిపోతుంది. అది మాడిపోతుంది. మళ్ళీ క్లీన్ చేసేది కూడా కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతుంది మనకు. సో, అందుకని చెప్పి ఫస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. సో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా సగ్గుబియ్యంతో వేయించుతూ ఉంటే బియ్యం కూడా అలాగే సేమ్ వస్తుంది. కాకపోతే సగ్గుబియ్యం షైనింగ్ అని చెప్పాను కదా! సో, అందుకని చెప్పి మేము సగ్గుబియ్యంతోనే అయితే చేస్తున్నాము. సో, ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇక్కడ చూసారు కదా! ఇలాగైతే మాడిపోతుందన్నమాట. ఇంకా బాగా మాడిపోయేలాగా మనం వేయించుకోవాలి. ఇలా లాస్ట్ స్టేజ్‌లో మాత్రం సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే ఫుల్‌గా మాడిపోతుంది. పెనుము మాడిపోతుంది. అది మాడినా ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మళ్ళీ మనం ఆ పెనం యూజ్ చేసుకోవాలి కదా! మళ్ళీ అంత మాడిపోతే క్లీనింగ్ కష్టం కాబట్టి మనం సిమ్‌లోనే పెట్టి మరి ఎక్కువ మాడిపోతే ఆఫ్ చేసుకుంటూ అలా అయితే నిదానంగా మనం వేపుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా అయితే అయిపోయింది. ఇది మంచిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసేయాలి. మిక్సీ కన్నా వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇలా రోల్ ఉంటే రోల్లో కూడా రుబ్బుకునేయచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ వేస్తే చాలు మంచిగా మనకు గ్రైండ్ అయిపోతుంది. ఇంకా అమ్మ అయితే రోడ్లోనే రుబ్బేస్తాను. ఎలాగో రోల్ ఉంది కదా అని చెప్పి దీంట్లోనే రుబ్బేస్తుంది. జస్ట్ మనకు ఒక 5 మినిట్స్ అయితే చాలు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బేసుకున్నామంటే మనకు ఇంట్లోనే ఈజీగా కాటుక అనేది రెడీ అయిపోతుంది. ఇది రుబ్బిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఇంకొకటి ఉంటుంది. లేదంటే మనం మొత్తం చేసినంత వేస్ట్ అయిపోతుంది. మంచిగా రుబ్బేసి మనము ఆ టెంకాయ చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్టోర్ చేసుకోవాలి. దానివల్ల మనకు లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. మామూలు మీ దగ్గర ఏదైనా గ్లాస్ జార్ ఉన్న డబ్బాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. బట్ ఈ టెంకాయ చెప్పులు అనేది మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందని చెప్పి మేము అదే యూజ్ చేస్తున్నాము. దాన్ని మంచిగా ఎండబెట్టాలి. అదే మెయిన్. లేదంటే మొత్తము చెడిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనకు గట్టిగా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ వేసేసామంటే మళ్ళీ నీళ్ళగా ఉంటుంది. సో, మనకు కాటుకు ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అలాగే మనం రుబ్బుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ అది ఇంకా పనికిరాదు. సో, ఇంకా 3 చెప్పులు అయితే తీసుకున్నాము టెంకాయ చెప్పులు. సో, వీటిలలో పోసేసుకొని మంచిగా మనం ఎండలో పెట్టేసామంటే 1 డే మొత్తం సన్లైట్ లో పెట్టాలి. అది కూడా మనము ఆరబెట్టేది మధ్యలో కలుపుకుంటూ ఎండబెట్టుకోవాలి. ఎంత బాగా ఎండితే అంత ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది ఉంటుంది మనకు. సో, అదే మెయిన్. సో, మీరు ఎండబెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎండబెట్టండి. కొంచెం చెమ్మున్నా కూడా మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది.
ఈవినింగ్ వరకు అయితే అలా ఎండ్లో అయితే పెట్టేశాము. ఇంకా నైట్ అంతా ఇంకా ఇంట్లోకి వచ్చి తెచ్చి పెట్టేశాము. బయట వ్యూ కూడా చాలా చాలా బాగుంది. మాకైతే వర్షం పడేలాగా అయితే ఉంది, చూడాలి మరి. సో ఈ ఎండాకాలం చాలా చాలా వేడిగా ఉంది డే మొత్తం. నైట్ అయితే ఇంకా చాలా కూల్ గా అయిపోతుంది అనమాట. సో విలేజ్ లో అందరికీ కూడా ఇలాగే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, పైన మీగడ లాగా కూడా కట్టేస్తుంది. దీన్ని మళ్ళీ మనము ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెంసేపు ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. సో దీన్ని మనం ఇంకా రెడీ టు యూజ్ అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా నైట్ కి అయితే పెట్టేసాను. సో మనం ఎప్పుడైనా వాడుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసి అలా వాటర్ తో మనం బొట్టు అయితే డైలీ పెట్టుకోవచ్చు. ఇంకా స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ అలా వేసామంటే బొట్టు మొత్తం కూడా బేబీ పైన ఉండేది నిదురు పైన అయితే వెళ్ళిపోతుంది. చాలా చాలా సింపుల్ గా ఇలా అయితే మనం చేసుకోవచ్చు. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.